నిజంగా నరకం అంటే ఇదే కావచ్చు అల్ల. మన శ్రీశైలం ఎడమగట్టు సొరంగము కూలిపోయింది కదా, అందులో 8 మంది ఇరుక్కపోయినరు. పాపం వాళ్ళు ఎంత నరకం చూస్తాన్రో. దానికంటే నరకం ఏందో ఎరికే నానల్లా. అసలు ఏం జరగనట్టు, ఇరుక్కపోయిన వాళ్ళు మనుషులే కానట్టు, వాళ్ళ పానాలకు ఇలువనే లేనట్టు చేత్తాన్లోల్లా. ఎవలంటారా? ఇంకెవలు? మన రేవంత్ సారు. అగో గిట్లనే అనుకుంటున్నారు వాళ్ళ. మరి ఈ ముచ్చట చూసినాక మీరు కూడా అంటారు కావచ్చు. చూడుండ్రో మల్క. దగ్గర దగ్గర 3-4 రోజులు అయిందా పాపం కార్మికులు ఆ నరకంలో ఇరుక్కపోయి. మరి మన సీఎం రేవంత్ సారు ఏం చేస్తాన్లయ్యా అనంటే, సారుకు వీళ్ళ పానాల కంటే కూడా ఇక ఎమ్మెల్సీ ఎలక్షన్ల ప్రచారాలు ఇంపార్టెంట్ అయిపోయినాయి. సారు ఆ ప్రచారంలా బిజీగా ఉన్నాడు. కమస్కం ఆ ప్రాజెక్టు కాడనన్న పోయింది లేదు, ఆ కుటుంబాలతోని మాటా ముచ్చట పెట్టింది కూడా లేదు. ఎవరి బాధలు వాళ్ళై. అగో అట్లున్నది కథ. అసలు ఈ ప్రమాదం జరగడానికి కారణము 100% వాళ్ళు షెయి పార్టీ ప్రభుత్వమే. ఎన్నడో ఏండ్ల కిందట షెయి పార్టీ అధికారంలో ఉన్నప్పుడు షాల్ చేసిరోళ్ళ ఆ ప్రాజెక్టును. అది ముంగిటికి కదులు లేదు, ఏమి లేదు. అసలు మళ్ళా పనులు ఎందుకు షాల్ చేయవలసి వచ్చింది? కార్మికులు అద్దు అద్దు అంటున్నా గాని వాళ్లను పనుల కోసము లోపలికి పంపిరట. ఎవలి జేబులు నింపడానికి కావచ్చు. అసలైతే ఈడ మీకొకటి యాదికి చెప్పియాలల్లా. ఈ ఎస్ఎల్బిసి అనేది డేంజర్ సొరంగం అని మన కేసీఆర్ సారు అప్పట్ల సీఎంగా ఉన్నప్పుడే అసెంబ్లీలా బొమ్మలు వీడియోలు చూయించుకుంటా మరీ చెప్పిండు. ఇదొక మతిలేని ప్రాజెక్టు, దీంతోని పానాలు పోతాయి, తెలివి లేక ఇది ముంగట పెట్టుకున్నారు అని చెప్పిండు. మల్లక ఇనుండ్రి మీరు. అది శ్రీశైలంలో అప్పుడు నీళ్ళు వచ్చినప్పుడు నీళ్ళు పోవుడు, మొత్తం మునిగిపోడు. మళ్ళీ దాన్ని అంతా క్లియర్ చేసుడు. అధ్యక్ష, దీన్ని తవ్వే పద్ధతి ఏంటంటే, టైగర్ వ్యాలీ కదా అధ్యక్ష, అందులో అడుగు మానవ సంచారం పోవద్దు, పోతే అబ్జెక్షన్. దాని మీద ఎవరో పోతారు, మళ్ళీ వీళ్ళే పంపిస్తారు, పోయి కోర్టులో వేస్తారు. మన పర్యావరణ సంఘాలు వస్తాయి, ఇది పర్యావరణ వ్యతిరేకమని మళ్ళీ చేస్తారు. ఒక షాఫ్ట్ పెట్టుకొని కనీసం గాలి వచ్చేటట్టు చేసుకుందాం, టన్నల్లోకి వెళ్తురు వచ్చేటట్టు చేసుకుందామంటే కూడా వీళ్ళు లేకుండా పెట్టినరు. ఇక్కడి నుంచి గాలి పంపి చేస్తూ ఉంటారు అధ్యక్ష, ఈ ఎండ్కు, ఈ ఎండ్ నుంచి గాలి పంపి చేస్తూ ఉంటారు. ఆ గాలి పీల్చుకుంటూ ఆ టీబీఎం డ్రైవర్లు టన్నల్ తవ్వాలి అధ్యక్ష. ఇట్టెక్కడన్నా పెడతారా అధ్యక్ష? నీళ్ళు ఇచ్చే విధానమేనా? ఎప్పటి నుంచి వింటున్నాం ఎస్ఎల్బిసి? ఎన్నేళ్ళ కంప్లీట్ కావాలా? ఇది ఎవల పాపం? ఎందుకు తెలంగాణ ప్రజలు శిక్ష అనుభవించాలి? ఇది పరిస్థితి అధ్యక్ష. ఇది అధ్యక్ష జరిగేటప్పుడు ఏమైందంటే, ఆ బోర్ చేసుకుంటూ వెనక లైనింగ్ చేసుకుంటూ పోతుంది అధ్యక్ష. కాబట్టి దాని లాగేద్దాం, కొత్త పద్ధతి పెడదాం, లాగలేమిగా. లాగానంటే ఆ వెనక చేసిన లైనింగ్ అంతా కూలగొట్టేయాలి, మళ్ళా డిస్ట్రక్షన్. అంటే ఇప్పుడు దాన్ని కొనసాగించడం తప్ప గత్యంతరం లేనటువంటి ఒక భయంకరమైన పరిస్థితిలో కూరుకుపోయిన మరో ప్రాజెక్టు ఎస్ఎల్బిసి ప్రాజెక్ట్ అధ్యక్ష. పెద్దల మాట సద్ది మూట అని ఉత్తగానే అంటారు. కేసీఆర్ సార్కు తెలంగాణలో ఏ ఊళ్ళో ఏ వాగున్నది, ఏ పొలంలో ఏ చెరువు నీళ్లు వారుతాయి, ఇవన్నీ అనువున ఎరికే. రాష్ట్రానికి ఏది మంచిది, ఏది లుక్సాన్ చేస్తుంది, ఇవన్నీ ఎప్పటి సందో చెప్తూనే ఉన్నాడు. ఇక ఇప్పుడేమైంది? కాంగ్రెస్ సర్కారు చేసిన కథకు ఇగో ఇట్లా గోసపడవలసి వస్తుంది. అరే కాదోల్లా, కాళేశ్వరం ప్రాజెక్టులా ఒక పిల్లరు జర్రంత కుంగితేనే కాళేశ్వరం పని అయిపోయింది, మేడిగడ్డ కథమైంది అని అనుకుంటా ఒక సాటింపేసిర్రా అమ్మ. టీవీలోళ్ళు, పేపరోళ్ళు కూడా తానా అంటే తందానా అన్నట్టే వేసినాయి. మరి ఇప్పుడు షెయి పార్టీ కట్టిన ఎస్ఎల్బిసితోని 8 మంది ఆగమయ్యారు. మరి దీనికో ఒక్కరు కూడా మాట్లాడతలేరు. కొన్ని వార్తల టీవీలోళ్ళు కూడా అసలు ఏమీ జరగనట్టే, అక్కడ ఏం కానట్టే, అసలు వార్తనే కానట్టు ఆ జిగరు కూడా ఎక్కువ తీయలేదోల్లా. అంటే చూడు మన కాడ రాజకీయం ఎట్లా నడుతుందో. అరే ఏం రాజకీయాలు ఇవి? మనుషుల పానాల కంటే ఎక్కువనా కథ గాని.